శని త్రయోదశి. ఈ శని త్రయోదశి మనకి ఈ సంవత్సరంలో చాలాసారి వచ్చింది సార్. ఈ శని త్రయోదశి రోజు అసలు ఏం చేయాలండి? ఈ శని త్రయోదశి రోజు అసలు ఎలా పూజించాలి? ఆ శని భగవానుడికి త్రయోదశి వచ్చిన రోజు చాలా పర్వదినంగా భావించాలి. ఆ రోజు మనం అందరూ ఏం చేస్తాం? తీసుకుపోయి ఆ దేవుడి మీద నూనె ఉర్రను పోసేస్తాం. అలా పోయకూడదట. శని భగవానికి తిరగగానే కాలు కడుక్కోవాలి లేదా స్నానం చేయాలి, చాలా దోషం వచ్చేస్తుంది. చాలా తప్పు. ఎందుకు కాలు కడుక్కోమన్నారు తెలుసా? తెలియకుండానే ఆ విగ్రహం మీద పావు లీటర్ నూనె పోయగానే ఆ ప్లేస్ అంతా నూనె అయిపోతుంది చూసారా? మీ అడుగు ఆ నూనె మీద పడి అలా ప్రదక్షిణ, దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేసేప్పుడు ఆ అడుగుల మీద చిన్న పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ పెడితే జారి పడతారు. కాబట్టి ఆ నూనె మీ కాలు కట్టకుండా ఉండడం కోసం కాలు కడగండి అన్నారు. కానీ శని భగవాన్ని ప్రార్థన చేయడం వల్ల కాలు కడగండి అని అనకూడదు. అదొక దుష్టగ్రహం కాదు. అలా దుష్టగ్రహం అయితే దేవాలయంలోనే పెట్టరు కదా. సరే, ఏం చేయకూడదన్నాం. ఏం చెయ్యాలి? ఆ నూనె కాస్త తీసుకుపోయి పాదాల దగ్గర ఇలా అద్దాలి. నువ్వుల ఒక నల్లటి వస్త్రం తీసుకోండి, అందులో నువ్వులు వేయండి, దాన్ని మూటగా కట్టండి, 9 సార్లు నల్ల దారంతో చుట్టండి. ఒక ప్రమిదలో దీపం పెట్టి స్వామి పాదాల దగ్గర ఇరికీయకూడదు, కింద దూరంగా 2 ప్రమిదల్లో వేసి ఈ యొక్క నువ్వుల ఉండ దీపం వెలిగించండి. స్వామికి అతి ఇష్టమైనటువంటి ప్రసాదం బెల్లాన్ని కాకికి పెట్టండి. 19 ప్రదక్షిణాలు చేయండి శని త్రయోదశి రోజు. వీలుంటే నల్లని డ్రెస్సు లేదా బ్లూ డ్రెస్, నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తన్నమామి శనైశ్వరం, ఆ మంత్రాన్ని చెప్పుకుంటూ 19 ప్రదక్షిణాలు చేయండి. ఎవరికైనా ఆకలి ఉన్న వాళ్ళకి భోజనం ఏర్పాటు చేయండి. దేహిమే శనైశ్వరా అనుగ్రహం అని చెప్పి ప్రార్థన చేయండి. శనీశ్వరుడికి ఏం కావాలంటే ప్రార్థన. ఈశ్వర శబ్దం కలిగిన వాడు శని, ఈశ్వరుడు అన్నారు. శనీశ్వరుడు శబ్దం కలిగిన వాడు కాబట్టి అందుకే దేవాలయంలో ఈశాన్యంలో ఉంటారు. ఈశాన సర్వ విజ్ఞానం ఈశ్వర సర్వభూతానం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివోమే అస్సు సదాశివం అన్నారు. ఈశ్వర శబ్దం కలిగిన వాడు కాబట్టి శనీశ్వరుడు చాలా విశేషమైనటువంటి రోజు. అది కూడా ఏ సమయంలో చేస్తే బాగుంటుంది అని అంటే ఉదయం 9 నుంచి 10:30 సమయంలో రాహుకాలం ఉంటుంది. ఆ సమయంలో పూజ చేస్తే ఇంకా చాలా విశేషమైనటువంటి ఫలితాల్ని పొందుతారని కూడా చెప్పడం జరుగుతుంది. విజయోస్తు.